ఇతరుల నుండి మనం ఏం తీసుకోవాలి, ఏమి ఇవ్వాలి, మనం తిరిగి ఏమి ఇవ్వాలి? గొప్పవారి నుండి అనుమతి తీసుకున్న పెద్ద పెద్ద సినిమా స్టార్లు కానీ పెద్దలు కానీ ఉన్నారు అనుకోండి, వాళ్ళ ముందు అపాయింట్మెంట్ అని అదని మనం తీసుకుంటాం. వారితో మాట్లాడడానికి ఎంతో ఉత్సాహంగా ఉంటాం, ఎదురు చూస్తాం. అంటే వారి నుండి మనం తీపి కబురు, చల్లని హృదయం నుండి ప్రేమ దొరుకుతుంది. వాళ్ళు ఏం చెప్తారు, మన ఇష్టం అనుకోండి, మన హీరోలు కానీ ఇవి కానీ పెద్దలు కానీ, అలా వాళ్ళ నుంచి ఏదో ఒక మంచి మాట, ఒక ప్రేమ, ఒక మనమేమో వాళ్ళని అభిమానిస్తాం, వాళ్ళ నుంచి తిరిగి వాళ్ళు అభిమానిస్తారు. తీపి దొరుకుతుంది అన్నమాట, ప్రేమ దొరుకుతుంది. ఎంతవరకు మనం ఇలా తీసుకుంటున్నాం, తీసుకున్నాం, ఇస్తున్నాం, ఇలా తీసుకున్నాం. అయితే మనం ఇతరులకు మధురమైన సంఘటనలు మాత్రమే ఇవ్వాలి. తీసుకుంటున్నాం మనం, అలాగే మనం ఏం చేయాలి, తిరిగి మధురమైన సంఘటనలు ఇవ్వాలి. ఏడుపు దుఃఖాలు వచ్చి ఇవ్వకూడదు. ఘోరమైన చేదు మాటలు బలంగా ఇచ్చేస్తూ ఉంటాం, మామూలుగా కాదు. ఇంకాడు దెమ్మదరిగి పడిపోయేలాగా అలాంటివి ఇచ్చేస్తాను. మళ్ళీ లేవర్ పాపం కొంతమంది ఆ రీతిలో ఇస్తూ ఉంటాం, అలా ఇవ్వకూడదు. మనం బంతిని గట్టిగా గోడకేసి కొడితే ఏమవుతుంది, అంతే వేగంతో తిరిగి వస్తుంది. ఎవరిని కలిసినా మాట్లాడినా గౌరవంగా మాట్లాడాలి, మన మాటలు గౌరవంగానే ఉండాలి. నిజమైన ఆత్మీయ ప్రేమను ఇద్దాం, అదేవిధంగా అదే ప్రేమను తీసుకుందాం. ఏదైనా మాట అయినా గౌరవమైన ప్రేమను ఇచ్చి పుచ్చుకోవాలి. ముందు మనం ఇవ్వకుండా ఇతరుల నుంచి ఏం ఆశించగలం, ఆశించకూడదు కూడా. మనకి శత్రువులు ఎందుకున్నారు మరి? వారికి ఇవ్వకూడదు ఇచ్చాం. శత్రువులు ఊరికెవరు, వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు అది ఇచ్చాం, అంటే శత్రుత్వమే ఇచ్చాం, అందుకు శత్రువులే. దౌర్జన్యం ఇచ్చాం, కాఠిన్యం ఇచ్చాం, దుఃఖం ఇచ్చాం. పరమాత్మ నుండి అఖండమైన ప్రేమను తీసుకున్నాం. మనం లోటు లేకుండా తీసుకున్నాం. చాలా ఎక్కువ ఇచ్చాడు దేవుడు, మనకు అఖండమైన ప్రేమను ఇచ్చాడు. ప్రేమను, శక్తిని తీసుకున్నాం. ఎదుటి వారికి మనం ప్రేమను ఇవ్వాలి. అలా కాకుండా మనకి అవసరం లేని వస్తువులు, సంబరాలు ఆయాచితంగా దానం చేస్తాం. మనకు అక్కర్లేని వస్తువు కానీ తిండి కానీ ఏదైనా సరే ఉంటే ఎంతో ప్రీతిగా వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టు అంత నటించేస్తాం అనమాట. ఆయాచితంగా దానం చేస్తాం. అలా కాదు, మనకు ప్రీతి అయిన దాన్ని ఎదుటి వారికి కూడా ఇవ్వాలి. మనకి ఇష్టమైన దాన్ని వారికి అర్పించాలి. మనం ఇలాంటి సద్భావనతో మనం ఉండాలి. ఎంతో శక్తిని అనుభవంగా తీసుకుంటాం. ఏదైనా మంచి పని చేస్తే చాలా శక్తి అనుభవం అవుతుంది మనకి. ఆధ్యాత్మిక విద్య మనకు ఇటువంటి మంచి బాటను నడిపిస్తుంది. దేవుడి బాటలో ఉన్న వాళ్ళకి ఇలాంటి బలం, శక్తి, ఇలాంటి మంచి పనులు చేసినట్టు ఒక ఆనందం దొరుకుతుంది. లేకపోతే దుర్మార్గం ఉందనుకోండి, లోపల కీడు చేసి మనస్తత్వం ఉందనుకోండి, చెడ్డ పనులు చేసినట్టు ఆడ పొందుతారు ఆనందం. అప్పుడు పొందుతాం. మనలో ఉంటాయి రెండు భిన్నమైన దృక్పథాలు మనకే ఉంటాయి. చింతలు విడిచిపెట్టాలి, ఇతరులకు ఇవ్వకూడదు. బాధలు, చింతలు మనం వదిలేసేయాలి, ఇతరులకు కూడా అలాంటివి ఇవ్వకూడదు. ఇతరులకు ఇవ్వకూడదు. తప్పు చేసేవారి కంటే చూసేవారికి ఉద్వేగం కలుగుతుంది. ఇద్దరు అలా ఏదైనా గొడవలు పడుతున్నారంటే మనలో కూడా ఏదో ఆందోళన, ఉద్వేగం మనం కలగజేసుకోకపోయినా కానీ అది ఫీలింగ్ వచ్చి మన మనసు కూడా కలుగుతుంది. ఇలాగ విషయాలకు లోనవ్వకుండా ఇటువంటి విషయాలను మనం తీసుకోకూడదు. అది మనకి వెంటనే స్పందించేసి లోనైపోయి మనం ఆ బాధలన్నీ పెట్టేసుకుంటాం. లోనవ్వకుండా తీసుకోకూడదు. ఇలాంటి విషయాలు, అనేక విషయాలు మనం ఎంతో జాగ్రత్త వహిస్తూ, గౌరవం పొందుతూ, గౌరవిస్తూ అందరినీ మనం ప్రేమనిస్తే శత్రువులు ఉండరు. అసలు ఎవరో శత్రువులు కాదు, ఎక్కువ కాలం శత్రువులు ఉండరు. మన ప్రేమను కుమ్మరిస్తే వాళ్ళు మనల్ని కొద్దిపాటి శత్రుత్వంగా మర్చిపోతారు, మనతో కలిసిపోతారు. ప్రేమనివ్వండి, శత్రువులను దూరం చేసుకోండి, శత్రువులు లేకుండా చేసుకుంటే ఆనందంగా ఉండండి. ఇదే ఆ జీవితం.